కోలీవుడ్ లో హీరో జయం రవి, అతని భార్య ఆర్తి రవి విడాకుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 15 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2024లో విడిపోయిన ఈ జంట ప్రస్తుతం చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసులో ఉన్నారు. ఈ కేసులో తాజాగా ఆర్తి రవి నెలకు 40 లక్షల రూపాయల భరణం కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం సంచలనం రేపింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను, నెటిజన్లను రెండు వర్గాలుగా చీల్చింది. ఈ భారీ మొత్తం డిమాండ్ కోలీవుడ్ సర్కిల్స్ లోనే కాక సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. కోర్టు ఈ పిటిషన్పై జయం రవి స్పందన కోరుతూ తదుపరి విచారణను జూన్ 12, 2025కి వాయిదా వేసింది. ఈ డిమాండ్ వెనుక ఆర్తి వాదన ఏమిటంటే 15 ఏళ్ల వివాహ జీవితంలో తాను కుటుంబాన్ని నడిపించడంలో, ఇద్దరు కుమారులైన ఆరవ్, అయాన్లను పెంచడంలో తన పాత్ర గణనీయమైందని, అందుకే ఈ మొత్తం భరణం తనకు అర్హమని ఆమె పేర్కొన్నారు. ఈ విడాకుల డ్రామాలో కెనీషా మరో కీలక పాత్ర పోషించింది. ఆర్తి రవి తన వివాహం బ్రేకప్ కు కెనీషానే కారణమని ఆరోపించారు. ఇటీవల జయం రవి, కెనీషా కలిసి ఒక వివాహ వేడుకలో కనిపించడం, ఆ ఫోటోలు వైరల్ కావడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. ఆర్తి తన ఇన్స్టాగ్రామ్ లో రవి, కెనీషాలను టార్గెట్ చేస్తూ ఎమోషనల్ పోస్టులు పెట్టారు. తనను, తన పిల్లలను ఆర్థికంగా, భావోద్వేగంగా విడిచిపెట్టారని ఆరోపించారు. దీనికి స్పందనగా కెనీషా కూడా తన ఇన్స్టాగ్రామ్ లో స్వీయ ప్రేమ గురించి పోస్టులు షేర్ చేస్తూ విమర్శనలను పరోక్షంగా ఎదుర్కొన్నారు. ఈ కేసు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. కొందరు నెటిజన్లు ఆర్తి డిమాండ్ ను సమర్థిస్తూ 15 ఏళ్ల కుటుంబ జీవితంలో ఆమె చేసిన త్యాగాలు, పిల్లల పెంపకంలో ఆమె పాత్రను గుర్తు చేశారు. మరోవైపు కొందరు 40 లక్షల రూపాయల డిమాండ్ ను అతిగా అని విమర్శిస్తూ జయం రవిని సమర్థించారు. రవి తన ఇన్స్టాగ్రామ్ లో ఆర్తిపై శారీరక, ఆర్థిక, భావోద్వేగ దాడుల ఆరోపణలు చేయడం కూడా ఈ వివాదాన్ని మరో మలుపు తిప్పింది. జయం రవి, ఆర్తి విడాకుల కేసు కేవలం వ్యక్తిగత వివాదంగా మిగిలిపోకుండా సోషల్ మీడియాలో, కోలీవుడ్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్తి నెలకు 40 లక్షల రూపాయల భరణం డిమాండ్, జయం రవి సెటైరికల్ పోస్ట్, కెనీషా ఫ్రాన్సిస్ తో రూమర్స్ ఈ కేసును మరింత రసవత్తరంగా మార్చాయి. జూన్ 12న జరిగే తదుపరి విచారణలో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఈ డ్రామాకు ఎలాంటి మలుపు లభిస్తుందో చూడాలి. అప్పటి వరకు ఈ వివాదం సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంటుంది.